సినిమాని కష్టపడి ప్రేమించి ఏ దర్శకుడైతే నిర్మిస్తాడో, దర్శకత్వం వహించి పనిచేస్తాడో అతనికి సక్సెస్ ఉంటుందని నమ్మి నేను మా శ్రీరాజ్కి ఇవ్వడం జరిగింది. ఈ శ్రీరాజన్ నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు, నాకు తమ్ముళ్ళు అంటువాడు. అతనితో చాలా కాలం నేను ట్రావెల్ చేసినప్పుడు ఇతను నా దగ్గరికి ఒక కథ తీసుకుని నా దగ్గరికి వస్తే నేను మా గురువు, మా బాస్ రామ్ గోపాల్ వర్మ గారికి తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఆయన కథ విని సూపర్ సబ్జెక్టు, ఈ సినిమా అర్జెంటుగా నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు చెయ్యి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి మన శ్రీరాజుని ఎంకరేజ్ చేశారు. అలాగా ఒక సూర్యకాంతం అనే సినిమాని, ఆ సినిమా పేరు సూర్యకాంతం, అది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు మంచి మిత్రులైన వల్లూరుపల్లి రమేష్ గారి దగ్గరికి మా డైరెక్టర్ని పంపించి కథ మీద ఎంతో శ్రద్ధ వహించే మా వల్లూరుపల్లి రమేష్ గారిని కథ వినమని చెప్పి పంపించాను. ఆయన కథ విని చాలా బాగుంది సత్యనారాయణ గారు, మీరు చేయండి అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. ఈ లోపుగా నాకు శ్రీరాజు ఆ సినిమాకి సాంగ్ రికార్డింగ్ కూడా అయిన తర్వాత మళ్ళీ ఈ ఎఫ్ఐఆర్ అనే కొత్త కథ చెప్పాడు నాకు. ఇది కూడా నేను మా రమేష్ గారికి చెప్తే చాలా బాగుంది, ముందు ఈ సినిమా స్టార్ట్ చేయి, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్కి అనుకూలంగా ఉంది సినిమా అని చెప్పారు. ఏ విధమైన హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాని అతని భుజస్కంధాల మీద పూర్తిగా పెట్టి నేను అతనికి అప్పచెప్పడం జరిగింది. అతను అంటే ఎంత కష్టపడ్డాడు అనేది నేను మాటల్లో చెప్పలేను. అతనికి దొరికిన టీం కూడా, ఒక కెమెరామెన్ కన్నా గారు కానివ్వండి, ఆ హీరోయిన్ ప్రశాంత్ కానివ్వండి, అంజలి కానివ్వండి, అలాగే ఆ చిత్రంలో చాలామంది పనిచేశారు. ఆ పనిచేసిన టెక్నీషియన్లు అందరూ కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా అతనికి ఎంతో సహకరించారు. ఒక యాక్తా కపూర్, ఒక మహేష్ భట్ కోవలో ఒక మంచి సినిమా చేద్దాం సార్, అందరికీ తెలుస్తుంది, యూత్ అందరూ చూస్తారు అని చెప్పి అతను కథని తీసుకున్నాడు. ట్యాగిస్లో నేను ఒక సినిమా పార్ట్నర్గా నన్ను దగ్గరుండి బొమ్మరిల్లో ఫాదర్ లాగా చేయబట్టుకొని రామ్ సత్యనారాయణ గారు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ ఖర్చు పెడితే నేను బాధ్యత వహిస్తాను, ఎక్కడ ఖర్చు పెట్టకపోతే మొత్తం నీదే బాధ్యత అని ఆయన నడిపించారు. కాబట్టి ఆ అనుబంధంతో చెప్తున్నాను. ఫస్ట్ ఈ సినిమా హీరో శ్రీరాజ్, నేను శ్రీరాజ్ అని పిలుస్తాను, నాకు అలాగే వచ్చు. ఎందుకంటే రామ్ సత్యనారాయణ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయకపోయినా, అలాగే రమేష్ గారు ప్రొడ్యూస్ చేయకపోయినా ఖచ్చితంగా అతను ఉన్న టాలెంట్కి ఈ కథ ఎవరికైనా చెప్పి అతను ఒప్పించుకోగలడు. ట్రైలర్ చూసాం, డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అంతకు మించి ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎఫ్ఐఆర్లో ఫైర్ పుట్టించారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, సూపర్గా ఉంది. అలాగే ప్రశాంతి, గీత ఇద్దరు ఆ క్యారెక్టర్లు చేయాలంటే నిజంగా చాలామంది సాహసించరు, అర్థమవుతుంది కదా ట్రైలర్ చూస్తే. ఇద్దరు అంత గొప్పగా చాలా బాగా చేశారు. ఇక ప్రశాంత్ చాలా బాగున్నావు, చాలా బాగా చేసావు, అద్భుతంగా చేసావు, బ్రహ్మాండంగా ఉంది. కెమెరామ్యాన్ గారు కూడా అద్భుతంగా సూపర్గా ఉందన్నమాట. సో ఇంత మంచి టీము సెలెక్ట్ చేసుకొని సినిమాకి ఇలాగా కొత్త వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తూ మంచి సినిమాలు తీస్తున్నందుకు సత్యనారాయణ గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెబుతున్నా. ఒక 16 ఏళ్ళ నుంచి నేను పడుతున్న కష్టానికి మా వాడు పైకి వస్తాడులే, మా వాడు ఏదో సాధిస్తాడులే అని వెయిట్ చేస్తున్నా మా తల్లిదండ్రులకి, అలాగే నా వైఫ్కి, ముఖ్యంగా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామ సత్యనారాయణ గారు సార్ అంటే నాకు ఎంత ప్రేమ అంటే, పదురు అనే సినిమాని ఫస్ట్ టైం ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటా సార్తో, అంటే ఒక ఫ్రెండ్ ద్వారా ఆయన పరిచయం అయినప్పుడు వెళ్తే, నేనేం చేస్తానో తెలీదు, ఆయన చిన్న బడ్జెట్ ఇచ్చి చేసుకురా, ఏం చేస్తావు చేయన్నారు. అది కూడా నేను ఒక చిన్న ట్రైలర్ తయారు చేసుకెళ్ళినప్పుడు, నేను తయారు చేసిన తర్వాత సినిమాని చూసి అప్పుడున్న పరిస్థితిని బట్టి, నా పేరు పడితే నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనయ్యా, ఎందుకులే నా పేరు, వేరే పేరు వేసుకుని రిలీజ్ చేద్దాం అన్నారు. వద్దు సార్ అన్న, మీ పేరు మీదే రిలీజ్ చేయండి సార్ ప్లీజ్ అన్న. ఆయన ప్రేమ అంటే టెక్నీషియన్ కష్టపడ్డాడు, వీడికి ఏదైనా భవిష్యత్తు ఉంటుందేమో. ఆ స్టేజ్ నుంచి ఈరోజు సార్ రామ సత్యనారాయణ గారు మీ పేరు వేసుకుంటాం, మీ బ్యాన్ వేసుకుంటాం, మా సినిమా వర్కౌట్ చేయండి సార్ అని 100 మంది వస్తున్నారు ఆయన దగ్గరికి. ఈ 4 ఏళ్లలో ఇంత చేంజ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఈ స్టేజ్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నన్ను వదిలేశారు, నేను ఏం చేస్తే అదే సినిమా అన్నట్టు. ఇంతవరకు ఆయనకి సినిమా ఫస్ట్ కాపీ కూడా ఆయన చూడలేదు. నన్ను నమ్మి ఇచ్చినందుకు ఎటువంటి బ్యాడ్ జరగకుండా ఆ సినిమా డెఫినెట్గా అందరూ చూసి, ట్రైలర్ చూసి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, సినిమా చూసి కూడా అదే రేంజ్లో హ్యాపీ ఫీల్ అయ్యేలాగా నేను కష్టపడ్డాను. ఈ 2 తర్వాత ఒక సినిమాని
నేను చేయడానికి నాకు కావాల్సిన క్రూ ఎవరున్నారో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారో వెయిట్ చేసినప్పుడు ఈ స్టోరీ అనుకున్నప్పుడు డిఫరెంట్గా ఒక స్టోరీతో ముందుకెళ్తే తప్ప ఇప్పుడున్న స్థితిలో మనల్ని గుర్తింపు రాదు అని నేను ట్రై చేస్తున్న టైంలో ఇద్దరు అమ్మాయిలు, ఒక హీరో ఒక హీరోయిన్ ఒక విలన్ కామన్గా మనం చేస్తున్న సినిమాలు చూస్తున్న సినిమాలు. ఇది కూడా అదే, ఒక హీరోయిన్ ఒక హీరో ఒక విలన్. బట్ ఆ హీరో అనే క్యారెక్టర్ని లేడీని పెడితే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్ వచ్చినప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు సార్ చెప్పినట్టు సొసైటీలో కొంచెం ఇప్పుడున్న సినిమాల్లో కొంచెం తేడాగా చేయాలంటే కూడా డిస్టర్బ్ అవుతున్నారు తెలుగు అమ్మాయిలు. అలాంటిది ఇలాంటి ఒక లెస్బియన్ స్టోరీ లాంటి ఒక స్టోరీని చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎవ్వరు రారు. కానీ నేను స్టోరీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా నేను చేస్తాను శ్రీరాజ్ అని నాకు సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ టైం నన్ను ముందుకు నడిపించిన ప్రశాంతికి, నెక్స్ట్ ఇమీడియట్గా గీతాంజలికి, వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ ట్రైలర్ చూడగానే ఇన్ని విషయాలు అందిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ స్టార్టింగ్ శ్రీరాజన్ నాకు స్టోరీ చెప్పినప్పుడు, ప్రశాంతి నేను ఒక స్టోరీతో అనుకుంటున్నాను ఈసారి, మరి వినాలి నువ్వు అంటే అలాగే శ్రీరాజ్, ఎందుకంటే శ్రీరాజ్ పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే చాలా పిచ్చి సినిమాలు తీయడం అన్నా చేయడం అన్నా అసలు ఇంకా వేరే ప్రపంచం ఉండదు. ఫస్ట్ ఫ్యామిలీ తనకి సినిమానే, దాని తర్వాత వాళ్ళ వైఫ్ ఏమన్నా అనుకున్నా పర్లేదు కానీ సెకండ్ ఫ్యామిలీ అది. సో అంత ఇష్టం సినిమాలు చేయాలి అంటే. సో అతని ప్యాషన్ నాకు తెలుసు బాగా. ఓకే శ్రీరాజ్ ఏమనుకుంటున్నావు ఈసారి అని అన్నాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, నన్ను ఏదో గ్లామరస్గా ఈసారి ఇంకా చూపిస్తాడేమో అనుకున్నాను నేను. సరే ఏంటి అన్నాను. ఏం లేదు, ఒక లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ అన్నాడు. ఓ అవునా, సూపర్, నాకు లవ్ స్టోరీ చేయాలంటే చాలా ఇష్టం అన్నాడు. తర్వాత అంటే ఇందులో హీరో ఎవరు మరి అన్న, ఎందుకంటే బేసిక్గా అమ్మాయికి కథ చెప్పినప్పుడు హీరోయిన్ నేనే అనుకుంటాను, ఇక హీరో ఎవరు, ఎవరైనా మంచి అబ్బాయిని పెడుతున్నాడేమో, ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని అనుకున్నాను. ఇందులో హీరో నువ్వే అని అన్నాడు. నేను పిచ్చా అన్నా నేను. లేదు నిజంగా నువ్వే హీరో అంటే, హీరోయిన్గానే నన్ను చూడరు ఎవరు, అతి కష్టం మీద చూస్తారు, ఇంకా హీరో అంటే ఏం చేస్తారు శ్రీరాజ్ అన్నారు. లేదు ఈసారి చాలా డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాను అంటే, సరే ఒకసారి ఆలోచిస్తాను, మరి హీరోయిన్ ఎవరు అంటే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అని చెప్పారు. మరి ఏం చేయాలి మేము ఇప్పుడు, హీరోయిన్ అంటున్నాం అంటే మంచి రొమాన్స్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో అంటే నేను షాక్. తెలుగు సినిమాల్లో రొమాన్స్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో పెడితే ఎవరైనా చూస్తారా అన్నాను. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో రొమాన్స్ రాలేదు, అందుకే అలా ఆలోచిస్తారు, అలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా అని చెప్పాడు శ్రీరాజ్. సో అప్పుడే నాకు ఆ పాయింట్ ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటివి ట్రై చేయరు ఎవరు మన తెలుగు ఇండస్ట్రీలో, ఇలాంటి సినిమాలు కూడా రాలేదు. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఎప్పుడు కూడా ఇలాంటి నేను వినలేదు, నాకే థ్రిల్లింగ్గా అనిపించింది విన్నప్పుడు ఈ చిన్న లైన్. సో ఇంకా థ్రిల్ అవుతారు ఆడియన్స్ కూడా అనేసి, ఎస్ శ్రీరాజ్ నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది చేద్దామన్నాను. తర్వాత నాకు లుక్ చెప్పాడు ఇలా ఉంటుందని. అసలు నేను ఈ మూవీ చేసినట్టు నాకు అనిపించట్లేదు, అలా అయిపోయింది ఈ మూవీ షూటింగ్ అంతా కూడా. అసలు షూట్ వెళ్ళి చేసినట్టు అనిపించలేదు, ఒక ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళినట్టు ఉంది. అక్కడికి వెళ్ళి ఆ క్లైమేట్ కానీ ఆ షూటింగ్ కానీ, కొన్ని సీన్స్లో నేను బబ్లీగా కనిపిస్తాను. సో శ్రీరాజ్ అనేవాడు కొంచెం సన్నం అవ్వచ్చు కదా, సన్నం. అబ్బా శ్రీరాజ్ నీకు తెలుసు కదా నా కోసం నేను అస్సలు తింటే ఆపుకోలేను, సరే సరే సన్నం అవ్వు అని చెప్పి ఓకే రెడీ అని చెప్పేవాడు. మళ్ళీ లంచ్ టైంకి బిర్యానీలు మంచిగా తెప్పించి మా అందరికి పెట్టేవాడు. అండ్ అలాగే రామ్ సత్యనారాయణ గారు మనందరికీ తెలుసు ఎంత మంచి ప్రొడ్యూసర్ అని. నిజంగా ఆయన ఒక్కసారి కూడా ఎప్పుడు లొకేషన్కి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అయిపోయినంత వరకు ఆయన ప్రొడ్యూసర్ అని నాకు తెలియని కూడా తెలియదు. తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన సినిమాలో నేను ఒక ఆర్టిస్ట్గా చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అసలు ఈ సినిమా నాకు రావడానికి కారణం ప్రశాంతి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే నీ వల్ల నాకు ఒక మంచి టీమ్ అండ్ మంచి మూవీ వచ్చింది. సో అండ్ కర్ణ గారు మెయిన్గా ఎప్పుడు చూసినా సార్ నేను బాగా కనిపిస్తున్నా ఈ షార్ట్లో బాగున్నా అంటే, అసలు నువ్వే లేవమ్మా నువ్వేంటి బాగా కనిపించేదని చెప్పారు. కాకపోతే ఈ సినిమాలో అంత బాగా బ్యూటిఫుల్గా కనిపించారు. అండ్ అనిల్ గారు చాలా చాలా వర్క్ చేశారు, ఆయన అసిస్టెంట్ డైరెక్ట్గా, కో డైరెక్టర్, ఇంకా మొత్తం సినిమాకి ఆయన చాలా కష్టపడ్డారు.